ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాకుండా అధికారంలోకి వచ్చాక కేసులు ఎదుర్కోవాల్సి రావడంపై జనసేన నేతలు ఆవేదన వెలిబుచ్చారు. కల్తీ నెయ్యి వ్యవహారం ప్రజలకు తెలిసేందుకే ఫ్లెక్సీ పెట్టామని, అందులో తప్పేంటని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఫ్లెక్సీలు పెట్టడం తప్పని అంటున్న వైసీపీ నేతలు గత వైసీపీ హయాంలో పేదలు పెత్తందారులు అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల గురించి ఏం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు పెట్టవచ్చునా, ఫ్లెక్సీలు విద్వేషాలు రెచ్చగొట్టలేవా అని మాట్లాడేటటువంటి సోకాల్డ్ మేధావ వర్గానికి అందరికి కూడా గతంలో అధికారం ఉండగా వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి తెలుసుకోండి. మీరు కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూటమిలో ఉన్నటువంటి ఈ రోజు కూటమిలో ఉన్నటువంటి నాయకుల్ని హేళన చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినటువంటి ఫ్లెక్సీలు మేము నిరసన తెలియపడానికి కూడా మమ్మల్ని రోడ్డు మీదకి రానివ్వకుండా గృహ నిర్బంధం చేసి కేసులు పెట్టిన సందర్భాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి రాష్ట్ర ప్రజలు. ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఈ సోకాల్డ్ మేధా వర్గం అంతా కూడా అమృతానికి మించినటువంటి విశిష్టత ఉన్నటువంటిది తిరుమల తిరుపతి అనుకున్నటువంటి లడ్డూ ప్రత్యేకత. దాంట్లో అపచారం జరిగింది కాబట్టి దాని మీద చేసినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్స్ ని ఒక ఫ్లెక్సీలాగా పెట్టి అది ప్రజలకు తెలియజేయాలి, వాళ్ళ దుర్మార్గాల్ని, అది ఒక రాజకీయ పార్టీ కాదు అనే దానికోసం పెడితే దానికి నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏంటి? మేము నువ్వు వచ్చి ఆ ఫ్లెక్సీ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి చించుతాను అనేదాకా కూడా నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ మేము. కానీ గతంలో మీరు పెట్టిన వాటి దగ్గరికి చూడటానికి కూడా మమ్మల్ని రానోలా ఇళ్లలో ఆపి కేసులు పెట్టారు. మా మీద బయటకు వస్తే కొడతానన్నారు. కానీ మేము ఇవాళ మీకు స్వేచ్ఛ ఇచ్చాం. అపోజిషన్లో ఉన్నప్పుడు మేమందరం కేసులు పెట్టుకున్నాం, కోర్టులు చుట్టూ తిరుగుతా ఉన్నాం. కానీ ఈ రోజు మాత్రం ఏంటి, అంబటి రాంబాబు ఇచ్చిన కేసు మీద టీడీపీ కార్యకర్తల మీద కేసు పెట్టాడు, అంబటి రాంబాబు మీద కేసు పెట్టారు. లా అండ్ ఆర్డర్ ఎంత విచ్ఛిన్నమైంది 2 రోజుల్లో. మేము దీనిపై డీజీపీ గారిని, ఐజీ గారిని కలవదలుచుకున్నాం.